ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. సో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే చాలా మందికి చాలా రకాల సమస్యలు, కుజదోషం కానివ్వండి, సంతాన సమస్య, లేదంటే వివాహం కాలేదని, సో ఈ సమస్యలన్నింటికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు. మరి ఆ రోజు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, అదొక్కసారి తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఒకటి వేస్తాను, అది సబబా కాదని ఒక మాట చెప్పండి. ఓకే. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు మనం సుబ్రహ్మణ్యేశ్వరుడికి కనుక ఆరాధన చేసినట్లయితే ఉన్న దోషాలన్నీ మనకు పోతాయి అని అంటారు కదా. అంటే మిగిలిన రోజులు చేస్తే దోషాలు పోవమ్మా? పోతాయి, కానీ ఆ రోజు కాస్త పవర్ ఎక్కువ ఉంటుందని. అంటే ప్రతిరోజు భోజనం చేయకుండా ఒక్కరోజు భోజనం చేస్తారా? కాదు కదా. ఇక్కడ మనము కోరే కోరికలోనే దోషం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు మనం చేసేటువంటి ప్రక్రియలు ఎలా ఉండాలి అంటే స్వామివారికి మన మీద అనుగ్రహం కలిగేలా ఉండాలి. అంతేగాని నాకు వివాహం కావట్లేదు, నాకు సంతానం కావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, వీటిల కోసం నువ్వు ఆ ఒక్కరోజు నువ్వు కనుక జపం చేసావు, అనుష్ఠానం చేసావు, పూజ చేసావు, హోమం చేస్తే నీకు ఫలించేస్తుందా? ఫలించదు కదా. ఎప్పుడో తిన్నటువంటి విష పదార్థం నీకు ఇప్పుడిప్పుడు అనారోగ్య రూపంలో బయటపడుతుంది. అటువంటి దానికి జాగ్రత్తగా ఒక్కొక్క మందు వేసుకుంటూ రావాలి. కానీ సంతానం కలగట్లేదు కాబట్టి నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తాను అనుకుంటే అది అబద్ధమైన మాట. సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎందువలనంటే నేను అడిగిందంటే మీరు చెప్తుంది ఏంటి అని అడగచ్చు. చాలామందికి అవసరం ఈ విషయం. కడుపులో నొప్పి వస్తుంది, అది ఏ నొప్పో తెలియకుండా మనం ఏది పడితే తీసుకుంటే ప్రాణాంతకం. అది ఒక్కసారి 24 గంటల కడుపులో నొప్పి రావచ్చు. అది 24 గంటల కడుపులో నొప్పి కూడా ఒక్కసారి వచ్చి ఆగిపోయి మళ్ళీ వచ్చి ఆగిపోతుంటుంది, మనకు తెలీదు. దాన్ని మనం ఏముందిలని వదిలేస్తే ప్రాణం పోతుంది. నార్మల్ కడుపులో నొప్పి అని చెప్పి దానికి ఏదన్నా విశేషమైన ట్రీట్మెంట్ చేస్తే నష్టపోతాం. సో అది ఏ కారణం చేత వచ్చిందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలానే సంతానం కలగట్లేదంటే ఎందుకు కలగట్లేదు, పూర్వకృత దోషాలు ఏమున్నాయి అనేటువంటి జాతకాన్ని మనం పరిశీలింపజేసుకోవాలి. వివాహం కావట్లేదు, దానికి అడ్డంకులు ఏమున్నాయి అనేటువంటి విషయం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మనకేవో నాగదోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలని పోతాయి కాబట్టి మనం ఆరాధించాలనేటువంటిది మనకు అనాదిగా వస్తూ ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి రోజున ఆ స్వామివారిని ఎందుకు మనం ఆరాధన చేయాలి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కోసం, ఆగ్రహం లేకుండా. ఏ గ్రహం? ఆగ్రహం లేకుండా నాయనా తండ్రి, సరే ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాము, మేము ఇల్లు కట్టుకుంటూ ఉంటాము, ఆ ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ మాకు పుట్టలు అడ్డు వస్తూ ఉంటాయి, మేము పుట్టలు తీసేస్తూ ఉంటాము, అందులో ఉండేటువంటి వాడివి నువ్వే, మాకు తెలుసా విషయం, మేము ఇల్లు కూడా అడవిలోకి వచ్చి కట్టుకుంటూ ఉంటాం, నీ స్థలంలోకి వచ్చి నువ్వు మాకు అడ్డ వచ్చావని చెప్పి నిన్ను తొలగించి మేము ఇల్లు కట్టుకుంటూనే ఉన్నాము, మేము ఇబ్బంది పెట్టకయ్యా, నా పిల్లల జోలికి రావద్దయ్యా అని ఆయన్ని మనం అర్థించుకోవటం కోసం. ఒక పూజ ఎందుకు చెయ్యాలి అని అంటే, నేను కొన్ని పాపాలు చేశా, తెలిసి చేశాను, తెలియక చేశా, ఆ పాపాలు నాకు తగలకుండా చూడు తండ్రి, పోనీ నన్ను కొడితే నేను అనుభవిస్తా, నా జనరేషన్, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల వరకు ఆ ఇబ్బందులు రాకుండా నన్ను దెబ్బ కొట్టినా పర్లేదు నాయన, నేను పెద్దవాడిని కాబట్టి నేను తట్టుకోగలుగుతాను, నా పిల్లలకి ఆ కష్టం రాకుండా చూడు నాయన అని చెప్పి ఆయన నమస్కారం చేసుకోవడం ఒకటైతే, ఇదే మనకు నాగుల చవితి వచ్చింది. ఈ నాగుల చవితి రోజు నాడు మనం చేసేటువంటి అకృత్యాలకి కొన్ని వందల వేల సర్పాలు చచ్చిపోయి ఉంటాయి. అంతే కదండి. మనం ఏం చేస్తున్నాము, నాగుల చవితి అనగానే పొట్టలోకి తీసుకెళ్ళి పాలు, పెరుగు, కోడిగుడ్లు అమాంతం వేసేస్తున్నాం. మన ఇంట్లో ఒక అరటిపళ్ళు తీసుకొచ్చి 2 అరటి పెడితే ఒక 4 రోజులు తినకుండా అవి పండిపోతే ఆ వాసన మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. ఒక కోడిగుడ్డుని తీసుకొచ్చి అలా పగలగొట్టు వదిలేసేసి దాని వాసన తట్టుకోగలమా? భరించలేము. ఒక పాలు అలా తీసుకొచ్చి వదిలేసేస్తే దాని నుంచి వచ్చేటువంటి దుర్గంధాన్ని మనం తట్టుకోగలమా? కానీ నాగుల చవితి అనగానే పాలు తీసుకెళ్ళి పుట్టలో పోసేస్తాం. ఒక చెంచాడు కాదు, ఒక గిన్నెడు పారిపోస్తాం. 100 మంది 100 గిన్నెలు పారిపోస్తున్నారు.
100 మంది కోడిగుడ్లు వేస్తున్నారు, 100 మంది పూలు వేస్తారు, 100 మంది పళ్ళు వేస్తారు. ఆ లోపల పాము యొక్క పిల్లలు కదలలేక ఉండొచ్చు. వాటి పరిస్థితి ఏంటండి? అందులోంచి బయటికి రాలేక అక్కడ ఉండలేక చచ్చిపోవా? చనిపోతాయి. ఆ దోషాలన్నీ ఎవరికి వస్తున్నాయి? ఎవరైతే చేస్తారో వాళ్ళకి. మాకు తెలియక అజ్ఞానంతోటో అంధకారంతోటో నాగుల చవితి అంటే ఒక మూకుడు తీసుకొని పుట్ట దగ్గర పెట్టి మూకుడులో పాలు పోసి పంచదార బియ్యపిండి పుట్ట చుట్టదా చల్లాలి నాయన. అయితే చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వినే స్థాయిలో మేము లేము. నిన్న ఆయన చెప్పారు, గౌరీ పాడ్యమి అన్న ఈ యొక్క పోలీస్ వర్గానికి వెళ్ళటం ఉన్న దీపాల నెలల్లో వదలటం కాదని చెబుతూనే ఉన్నారు అనాది నుంచి పెద్దలు. కానీ మా కర్మ ప్రార్థం మేము ఇవి చేస్తూనే ఉంటాము, మేము పాపాలు చేస్తూ ఉంటాం, అది మా జన్మ హక్కు. రోజు ఎట్లాగో పూజలు పునస్కారాలు మేము చేసుకోలేం. ఇటువంటి పర్వదినాలలో మేము కనీసం ఉపవాసమనో అద్దనో ఏదైనా చేసుకుని దగ్గరకు నమస్కారం చేస్తాను ఆయన. ఇప్పటి వరకు జరిగినటువంటి పాపాలు మా పిల్లలకి తగలకుండా మా కుటుంబాన్ని రక్షించు తండ్రి. మేము చేస్తూనే ఉంటాం, చేయటం మా జన్మ హక్కు. అయిపోయింది. ఎంతమంది చెప్పినా వింటాం. ఆయన ఏంటి ఇలా చెప్తున్నాడేంటి? పాము పొట్టలో పాలు పోయకూడదని చెప్తున్నాడేంటి? పాము పొట్టలో వెండివి పడగలు వేయకూడదని చెప్తున్నాడేంటి? ఆ వెండి పడగ పాము పొట్టలో వేస్తే పాము తాగడానికి తినడానికి రాదు, వచ్చి తింటాండి, గొంతు కోసుకుపోతుంది దానికి. ఆ పాపం ఎవరికి? ఆయన ఏంటి వేయకూడదని చెప్తున్నాడు? ఆయన పిచ్చి బ్రాహ్మడు, ఆయనకి మెంటలు, ఏం చెప్తున్నాడు అర్థం కాదని చెప్పి తిట్టుకుంటాం. అవన్నీ మా జన్మ హక్కులు, అందులో కాదనడానికి వీలేదు. కానీ ఇటువంటి విశేషమైన పర్వదినాలు వస్తే మాకు అది ఇవ్వు ఇది ఇవ్వని నేను ఎత్తి మీద పాలు పోస్తాం. అందుతే జుట్టు, అందకపోతే పట్టుకునే రకం మేము. కాకపోతే ఇవాళ నీ కాలు పట్టుకుంటాం, రేపంచి మళ్ళీ ఎట్టాకు నీ జుట్టు పట్టుకుంటాం. ఇవాళ వరకు మమ్మల్ని క్షమించు నాయన అని చెప్పి కనీసం చేసిన తప్పులు చెప్పుకుంటూ పోతాయమ్మా. చేసిన తప్పును కవర్ చేసుకోవద్దు. చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకుంటే భగవంతుడు క్షమిస్తాడు. నేను ఈ తప్పు చేశాను భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పమ్మా, నీ కడుపులో బరువు దిగిపోతుంది, ఆయన క్షమిస్తాడు. అది చేసిన తప్పు ఒప్పుకోకుండా నేను చేసిందంతా పుణ్యమే, ఇంకాస్త పుణ్యం ఇవ్వనంటే అంతకుమించి ఆయన ఏమి ఇవ్వాలి ఆయనకు తెలుసు కదా. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది మనం చేసినటువంటి పాపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి దగ్గర ఒప్పుకొని, నాయన శరణు, నేను తప్పు చేశా, నా కుటుంబం కోసం చేశాను, నా భార్య కోసం చేశాను, పిల్లల కోసం చేశాను, ఎవరో కోసమో నేను మొత్తానికి తప్పు చేశా. ఆ తప్పుకి శిక్ష నాకు మాత్రమే వెయ్యి, నువ్వు నా భార్యకి నా పిల్లలకి వెయ్యకు తండ్రి. వాళ్ళకి తెలియదు, నన్ను పెళ్లి చేసుకుంది నా భార్య, నా ద్వారా సంతానానికి అంది, నేను తీసుకొస్తేనే వాళ్ళు తినేది. నేను మందిని కొట్టొస్తున్నాను, తిట్టొస్తున్నాను, చంపొస్తున్నాను, ఏం చేస్తున్నాను తనకు తెలియదుగా ఇంట్లో. కాబట్టి నేను చేసేటువంటి పాపం ఉంటే ఆ పాపం నాకు మాత్రమే శిక్షవే. ఆ శిక్ష ఇలాగా నేను అనుభవించాలి తప్ప నా కుటుంబం అనుభవించద్దు తండ్రి అని చెప్పి 2 చేతులు జోడించి ఆయనకన్ని పాలు ఆయన నెత్తి మీద పోసి నమస్కారం చేసుకొని మనం చేసిన తప్పులను ఆయన దగ్గర కనుక చెప్పుకోగలిగితే ఆ క్షణానికి నిజంగా ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరయ్యానంటే 10 కోట్ల పాపాలు చేయండి, ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా మనస్ఫూర్తిగా నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదః కృతం తేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుండ్రను ఏ వా వటేషు శేరతే తేభ్య సర్పేభ్యో నమః తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నశ్యన్ముఖ ప్రచోదయాతు అని. అంటే ఆ మంత్రాలు చెప్పలేకపోయినా తండ్రి కాపాడు నాయన అని అడగటం ఆలస్యం నీకున్న పాపాలు మొత్తం తీసేస్తాడండి. అంతటి చల్లటి చూపగలిగే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు. కానీ మనం సుబ్రహ్మణ్యేశ్వరుడు పాము చంపేస్తుంది, పగబట్టేస్తుంది వచ్చి మనం చేసే కృత్యాలు మనకు దృష్టిలో ఉండవు. దానికి భయమే, మనం ఏమన్నా చేస్తామేమో అని చెప్పి. కాబట్టి అది మన మీద కలబడుతుంది. అది మనల్ని ఏదో చేస్తుందేమో అని చెప్పి మనం దాని మీద కలబెడతాం. ఎక్కడైనా ఒక త్రాచుపాము, కట్లపాము ఒక మనిషిని తిన్న దాఖలాలు ఉన్నాయండి. కానీ కొన్ని దేశాలు చూస్తే ఈ పాములు మొత్తం తినేటువంటి మనుషుల దాఖలాలు చాలా ఉన్నాయిగా. మరి ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం ఉందండి? మనిషి వల్లే ప్రమాదం ఉంది. అయినా ఆయన ఏమంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నువ్వు వేడుకో చాలు, నేను మొత్తం నీ పాపాలను తీసేస్తా. ఆయన మనం ఏమంటాం, నన్ను శిక్షించు, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదంటారు. ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు నిజాయితీగా ఒప్పుకో, నీకు కూడా శిక్ష లేకుండా నేను చూసుకుంటా.
నేను నీకు తోడుగా ఉంటా. శ్రీకృష్ణ పరమాత్మని ఎలా అయితే కనుక వసుదేవుడు ఆ నదిలో తట్ట మీద తీసుకెళ్తుంటే వర్షం వస్తుంటే నేను ఎలా అయితే కనుక వాసుకిగా వచ్చి వెనకాల వర్షం ఆయన మీద పడకుండా కాపాడానో, చూడటానికి కర్కోటకంగానే భయంకరంగా కనిపిస్తా, కానీ నీ మీద వర్షపు జనుకు లేకుండా నేను నిన్ను కాపాడుతానని అని చెప్తాడండి. అంత విశేషమైన ప్రవచనం ఆ రోజు. అది విషయం. ఓకే గురువుగారు, నిజంగా మనిషి చేస్తున్న ఆకృత్యాలు ఇందులో కూడా ఒక భాగంగానే మారిపోయింది. సో ఒక సైడ్ తప్పు చేస్తూనే మరొక సైడ్ రక్షించు కాపాడు అనేది మానవ నైజంగా మారిపోయింది. సో దాన్ని స్వతహాగా మీలాంటి గురువులు చెప్పిన దాన్ని విని పాటిస్తే ఆచరిస్తే నిజంగా ఆ తప్పులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కటి విశేషమైన పర్వదినం గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.